జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలలో కులమత వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా వ్యూహాలు పండుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని సామాజిక వర్గాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వీరిలో ప్రధానంగా చెప్పుకోదగిన కులాలు కమ్మ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ కులాలుగా చెప్పవచ్చు. ప్రస్తుత మంత్రివర్గంలో కమ్మ కులానికి ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలలో కూడా టికెట్ల కేటాయింపులో కమ్మ కులానికి తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్మ కుల ఆధిపత్యం కలిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారిని రాజకీయంగా తొక్కడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులుగా చూస్తున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు శాసించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో కూడా ఎంతో కాలంగా పోటీ చేస్తున్న కమ్మ, కాపు, బ్రాహ్మణ కులాలకు చెందిన అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి మొండిచేయి చూపిస్తున్నారు. వైసీపీ పార్టీలో ఉన్న ఏకైక బ్రాహ్మణ కులానికి చెందిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి మల్లాది విష్ణు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉన్న ఒక్క బ్రాహ్మణ ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా వేరే కులానికి ఆ సీటును జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. విశాఖ జిల్లాలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వైసీపీ పార్టీలో కరుడు కట్టిన నాయకునిగా పనిచేస్తూ వచ్చారు. విశాఖపట్నంలో సీటు వస్తుందని ఆశించి ఓడిపోతానని తెలిసిన జగన్మోహన్ రెడ్డి మాట కాదనకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో సీతమరాజు సుధాకర్ కు కూడా జగన్మోహన్ రెడ్డి మొండిచేయి చూపించారు. దీంతో వైసీపీ పార్టీలో బ్రాహ్మణులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, ఆలయ ఆస్తులు అన్యక్రాంతం, రథాలు దగ్ధం, విగ్రహాలు ధ్వంసం వంటి అనేక హిందూ వ్యతిరేక చర్యలతో బ్రాహ్మణులు విసిగిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్రైస్తవ మతానికి ఇచ్చిన ప్రాధాన్యత హిందూ మతానికి ఎక్కడా లేకపోవడంపై హిందువులు, ముఖ్యంగా బ్రాహ్మణులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో అగ్రకులంగా పేరొందిన బ్రాహ్మణులకు చట్టసభలలో స్థానం కల్పించకపోవడంపై బ్రాహ్మణులు గుర్రుగా ఉన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ద్వేషాన్ని కమ్మకులంపైన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ద్వేషాన్ని కాపు కులంపైన జగన్మోహన్ రెడ్డి పెంచుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఆయా కులాలను రాజకీయంగా అణిచివేయాలని చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాలను, మతాలను గౌరవిస్తూ లౌకిక పాలన చేయవలసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విభజించు, పాలించు అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉన్నత వర్గాలను ఒకవైపు, బడుగు బలహీన వర్గాలను మరొక వైపు నిలబెట్టి అధికారాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బహిరంగ సభలలో కూడా జగన్మోహన్ రెడ్డి పేదలకు, పెత్తందార్లకు యుద్ధమంటూ ఉన్నత వర్గాలను, బడుగు బలహీన వర్గాలను విభజించే కుట్రలు పన్నుతున్నారు. కులాలు, మతాలు వేరైనా అంతా కలిసి నడిస్తేనే ఒక మంచి సమాజం ఏర్పడుతుందన్న సందేశాన్ని పాలకులు విస్మరించి విభజించి పబ్బం గడుపుకోవాలనే కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనతో కులమతాలకు అతీతంగా ప్రజలు పోరాటాలు చేస్తూ రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే బీసీలను విభజించడానికి కమ్మ, కాపులు ప్రాతినిధ్యం వహించే పలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో బీసీలకు టికెట్లు కేటాయించి ఆయా వర్గాల మధ్య విభజనకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉన్నా వాటిని 24% తగ్గించి బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం బహిర్గతమైంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని బీసీలు గ్రహించి వైసీపీ పార్టీకి దూరమయ్యారు. ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అనేక నిధులను దారి మళ్లించిన జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన సొంత కులం అనుకునే రెడ్డి సామాజిక వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడకు విసిగిపోయి ఎంతో మంది రెడ్లు పార్టీని వదిలి బయటపడ్డారు. రాష్ట్రంలో కులాలు, మతాలను విభజించి పరిపాలించాలనుకునే జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కనీసం స్థానం లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్పనున్నారు.